హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ 12 కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అయ్యాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక తెలుగు టైటల్స్ మరి ఈ సీజన్ కి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అయితే వెళ్ళని చెప్పుకోవచ్చు. తెలుగు టైటన్స్ అంటే ఎప్పుడు ఒక మెయిన్ ప్లేయర్ కోసం అయితే వెళ్తారు, ఒక మెయిన్ రైడర్ కోసం అయితే వీళ్ళైతే ఆక్షన్ లో ఖర్చు పెడతారు భారీగా. సిద్ధార్థ్ దేశాయ్ గాని పవన్ షారంత్ గాని గత సీజన్ లో మనం చూసినాం. బట్ ఈ సీజన్ లో మొత్తం డైనామిక్స్ మొత్తం చేంజ్ అయినాయని చెప్పుకోవచ్చు. 81 lakhs కి అక్కడ భరత్ హుడన్ తీసుకున్నాడు. 51.50 lakhs కి విజయ్ మలిక్ ని FBM కార్డ్ ద్వారా మళ్ళీ రిటర్న్ చేసుకున్నారు. ఇక తర్వాత అక్కడ చూసుకుంటే మరి డే 2లో ఆశిష్ నర్వాల్ తీసుకున్నారు. FBM కార్డ్ ద్వారా రిటర్న్ కూడా బైబ్యాక్ చేసిళ్ళు. ఒక ఇరానియన్ రైడర్ అయితే తీసుకున్నారు అక్కడ, అమీర్ హుసన్ ని. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి పెద్ద స్టార్ రైడర్ అయితే కనబడతలేడు. మొత్తం అక్కడ సెకండ్ రైడర్స్ కానీ వీళ్ళందరికీ కలిసికట్టి ఆడితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఫుల్లీ స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రైడర్స్ వచ్చేసి జై భగవాన్, మంజిత్, ఆశిష్ నర్వాల్, అమీర్ హుసేన్, పర్ఫుల్ జఫారే, చేతన్ సాహు, నితిన్ అండ్ రోహిత్. ఆల్రౌండర్స్ వచ్చేసి భరత్ హుడ్డా, విజయ్ మలిక్, గణేష్ పర్కి, శంకర్ గదాయి. ఇక డిఫెండర్స్ వచ్చేసి అజిత్ పవర్, అంకిత్ జగ్లన్, సాగర్, బంట్, అవిదూహన్, శుభం సింగ్డే, రాహుల్ దగర్ అండ్ అమన్ అంటిల్. లాస్ట్ పిక్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ పిక్ అని చెప్పుకోవచ్చు, స్టీల్ అని చెప్పుకోవచ్చు అమన్ అంటిల్ దగ్గర నుంచి. ఎందుకంటే కదా సీజన్లో పునేరి పల్టన్ చూసినాగా ఏ విధంగా పర్ఫార్మ్ చేసిందో. సో అమన్ అంటిల్ని స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఇక డిఫెండర్స్ విషయానికి వస్తే చాలా బెటర్ డిఫెన్సివ్ సిస్టమ్ అయితే మనకైతే కనబడుతుంది. శుభం షిండే రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్ లో చూసుకుంటే అంకిత్ జగ్లన్నారు, అమన్ అంటిలు సెట్. బట్ కొంచెం కవర్స్ లో చూసుకుంటే మరి సాగర్ అండ్ అజిత్ పవర్ ని వీళ్ళు ఆల్రెడీ రిటర్న్ చేసుకున్నారు. సో వాళ్ళతోనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. లాస్ట్ సీజన్ లో కూడా మరి డీసెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళిద్దరైతే కవర్స్ లో అయితే ఆడతారు. మొత్తం డిఫెన్స్ యూనిట్ అనేది చాలా బెటర్ గా కనబడుతుంది, స్ట్రాంగ్ గా కనబడుతుంది, పటిష్టంగా కనబడుతుంది. ఇక రైడింగ్ డిపార్ట్మెంట్ అక్కడ మనం చూసుకుంటే చాలా మంచి మంచి రైడర్స్ ఉంటారని చెప్పుకోవచ్చు. స్టార్ రైడర్ లేకున్నా కానీ మరి వీళ్ళు గిట్ట ముగ్గురు రైడర్స్ తో వెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ముగ్గురు కన్సిస్టెంట్ గా రైడ్ చేస్తూ పాయింట్స్ తీసుకెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. జై భగవాన్ ఉన్నాడు, ఆశిష్ నర్వాల్ అండ్ అక్కడ చూసుకుంటే భరత్ హుడ్డా, విజయ్ మలిక్. ఈ నలుగురు మెయిన్ రైడర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక మంజిత్ కానీ, అమీర్ హుసేన్ కానీ, పర్ఫుల్ జఫర్ వీళ్ళు కూడా సబ్స్టిట్యూట్ గా ఉంటారు. సో ఓవర్లో చూసుకుంటే రెడీ డిపార్ట్మెంట్ కూడా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అందరూ అంటారు మరి పవన్ శ్రావంత్ రిటర్న్ చేసుకుంటే బెటర్ ఉంటుందని. బట్ పవన్ శ్రావంత్ గత సీజన్ లో చూసినాక చాలా బెటర్ ఆడించిండు. బట్ రిటర్న్ చేసుకుంటే బెటర్ అయితే ఉండదు FBM కార్డ్ ద్వారా. ఎందుకంటే ఎక్కువ పెద్ద ఎమెంట్కి అయితే వెళ్ళాడు కాబట్టి మరి అతను రిటర్న్ చేసుకుంటే చాలా బెటర్ అయితే ఉండేది. బట్ తెలుగు టైటన్స్ ఆలోచన ఏంటంటే స్టార్ కోసం వెళ్ళద్దు, అదే వీళ్ళ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ ప్లేయర్స్ ని మరి ఒకవేళ క్వాలిఫై అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ కింద మెన్షన్ చేయండి. మరి తెలుగు టైటన్స్ స్క్వాడ్ ఏ విధంగా ఉందనేది.